హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఆమన్ కాంస్య పట్టు బరిలోకి దిగిన తొలి ఒలింపిక్స్లోనే ఇండియా యంగ్ రెజ్లర్ ఆమన్ సెహ్రావత్ సంచలనం సృష్టించాడు. ఫేవరెట్లందరూ ఏదో ఒక కారణంతో పతాకానికి దూరమైన చోట కాంస్యంతో మెరిశాడు. మెన్స్ 57 కేజీల ఫ్రీ స్టైల్ బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్ లో పూర్దారిక్లో రెజ్లర్ డారియన్ క్రూజీపై 13-5తో నెగ్గి మెడల్ను సొంతం చేసుకున్నాడు. దీంతో 2008 బీజింగ్ గేమ్స్ నుంచి బరిలోకి దిగిన ప్రతి ఒలింపిక్స్ లో ఇండియన్ రెజ్లర్లు పథకం సాధించిన ఘనతను కొనసాగించాడు. తాజా మెడల్తో ప్యారిస్ గేమ్స్ లో ఇండియా పథకాల సంఖ్య 6కు చేరింది. ఈ చిత్రంలో చూడొచ్చు. సుంకిశాల ఘటన వెనుక మెగా నిర్లక్ష్యం. నాగార్జున సాగర్ కు వరద మొదలైన ప్రాజెక్టు పనులు ఆపని కాంట్రాక్టు సంస్థ. 3.5 లక్షల ఇన్ఫ్లో వచ్చిన రోజే మిడిల్ టన్నల్ గేట్ ఫిక్సింగ్ పనులు. రిజర్వాయర్ వైపు భారీగా మట్టి తొలగింపుతో మొదలైన లీకేజీలు ఫలితంగా కుప్పకూలిన రిటర్నింగ్ వాల్. 2022లోనూ ఇలాగే రిటర్నింగ్ వాల్ కూలి మునిగిన కన్నెపల్లి పంపోజ్. నాడు మోటార్లు తుక్కుతుక్కై 1000 కోట్లకు పైగా నష్టం. అప్పట్లోనూ ఘటనను కప్పిపుచ్చేందుకు కంపెనీ విఫల యత్నం. వరుస ప్రమాదాలకు కారణమైన ఏజెన్సీకే పనులు అప్పజెప్పిన గత సర్కార్ అంటూ ఒక న్యూస్. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ చిత్రంలో చూడొచ్చు. మన రాష్ట్రానికి ఇక నుంచి ఇదే ట్యాగ్ లైన్. అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. కాలిఫోర్నియాలో యూనికాస్ కంపెనీ ప్రముఖులతో సమానం. హైదరాబాద్ డెవలప్మెంట్ లో పాలు పంచుకోవాలని పిలుపు. ఐటీ సర్వే అలయన్స్ వార్షికోత్సవానికి రేవంత్ కు ఆహ్వానం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. మీరు తప్పులు చేసి మాపై నిందల అంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సుంకిశాల ఘటనపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డిమాండ్. డెడ్ స్టోరేజ్ వద్ద ప్రాజెక్టులు చేపట్టింది మీరు కాదా? నిర్మాణంలో క్వాలిటీ పాటిస్తే ఎందుకు కూలేది? రీడిజైన్ల పేరుతో ప్రభుత్వ ఖజానాను దోచుకున్నారు. బీఆర్ఎస్ అవినీతిని బయటపెట్టే మేము సుంకిశాలను ఎందుకు దాస్తాం? కృష్ణపై గత సర్కారు కట్టిన ప్రాజెక్టులన్నింటిపై ఎంక్వైరీ చేయిస్తామని ప్రకటన. 15 ఆగస్టున వైరా వేదికగా 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. వక్ఫ్ బిల్లుపై 31 మందితో జేపీసీ కమిటీలో 21 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు కూడా. తెలంగాణ నుంచి డీకే అరుణ, అసదుద్దీన్ ఓవైసీకి అందులో చోటు అంటూ ఒక న్యూస్. అదేవిధంగా సుంకిశాల ఘటనకు కారణం ఆగమాగం పనులే అంటున్న కేటీఆర్. రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంతోనే గోడ కూలింది. కేటీఆర్ ప్రమాదాన్ని ఎందుకు దాచారు? సీఎం ఎందుకు రివ్యూ చేయలే? సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. మేడిగడ్డ కుంగితే మేము వెంటనే బయట పెట్టినాం. సుంకిశాల ప్రాజెక్టును పరిశీలించి ఏం జరిగిందో ప్రజలకు చెప్తానని కేటీఆర్ వివరించారు. 7,000 స్టాఫ్ నర్సు జాబ్స్ ఇచ్చాం. త్వరలో అన్ని సర్కారు దవాఖానలో పోస్టులు భర్తీ చేస్తామంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చిత్రంలో చూడొచ్చు. జైపూర్ మండలంలోని పిహెచ్సిని ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే బైక్ పై తిరుగుతూ ప్రజల సమస్యలపై ఆరా తీస్తుండు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. మాకు సగం వాటా కావాల్సిందే. గోదావరి కావేరి అనుసంధానంపై తేల్చి చెప్పిన రాష్ట్ర సర్కార్ 148 టీఎంసీల్లో 74 టీఎంసీలు ఇవ్వాలి. ఎన్డబ్ల్యూడిఏ ముందు వాదన. నల్గొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి. గొట్టిముఖులకు ఎగువన 2 రిజర్వాయర్లు నిర్మించండి. సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్, దేవాదులతో 158 టీఎంసీల హక్కును కాపాడాలి. అంతర్రాష్ట్ర నదుల అనుసంధాన్ని పట్టించుకోవాలని తెలంగాణ డిమాండ్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కాలేజీలో బూర్కా ధరించొద్దు, నచ్చిన డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ స్టూడెంట్లకు ఉంది అంటున్న సుప్రీంకోర్టు. ఏ డ్రెస్ వేసుకోవాలో మీరే డిసైడ్ చేస్తారు. పేర్లు, రిలీజియన్ను బయట పెట్టట్లేదా? బొట్టు, బిందిని ఎందుకు నిషేధించలేదు? ముంబైలోని ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీని ప్రశ్నించిన బెంచ్ హిజాబ్, బుర్కా, క్యాప్ను నిషేధిస్తూ జారీ చేసిన సర్క్యులర్ పై స్టే అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో
సిసోడేకు బెయిల్. నిరవధికంగా జైల్లోనో ఉంచలేమన్న సుప్రీం, న్యాయాన్ని అపహాస్యం చేయలేమని కామెంట్. బెయిల్ ఇవ్వకపోవడం అంటే హక్కులను కాల రాయడమే. అక్టోబర్ నుంచి కేసులో పురోగతి లేదు, ఎంక్వైరీ లేట్ అవుతున్నందుకే బెయిల్ ఇచ్చామన్న బెంచ్. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్. ఇప్పటి వరకు మేము న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్ లో పర్యటించాం. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాం. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం, ఆ లక్ష్యాన్ని సూచించే నినాదం ఉంది. అవుట్ ఆఫ్ మనీ వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదం. టెక్సాస్ ను లోన్ స్టార్ స్టేట్ గా పిలుస్తారు. కాలిఫోర్నియాకు యురేకా అనే ట్యాగ్ లైన్ ఉంది. మన దేశంలో రాష్ట్రాలకు ఇలాంటి ప్రత్యేకత నినాదాలు ఏం లేవు. ఇప్పటి నుంచి మన రాష్ట్రానికి అటువంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్ గా పెట్టుకుందాం. ఇకపై మన రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్, తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పేరు పెట్టుకుందామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ ఈ నామకరణము ప్రజలు గుర్తుంచుకోండి. హైదరాబాద్ లో అమెజాన్ రీసెర్చ్ సెంటర్ ఈ ఏడాది చివరిలో ప్రారంభం. 3,000 మందికి జాబ్స్. శాన్ ఫ్రాన్సిస్కోలో కంపెనీ ఎండితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. అమెరికాలోని అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ అయిన అమెజాన్ తెలంగాణలో తన కార్యకలాపాలను విస్తరించనున్నది. హైదరాబాద్ లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం ప్రారంభించనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. గౌరవెల్లి ప్రాజెక్టు పాత టెండర్లు రద్దు, కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయం. రాష్ట్ర ప్రాజెక్టుల్లో అడోబ్ సిస్టమ్ భాగస్వామ్యం. సీఎం రేవంత్ తో భేటీలో సీఈఓ శాంతన్ నారాయణ్ వెల్లడి. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఖాళీపోలేనని పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. హైదరాబాద్ లో గ్రీన్ డేటా సెంటర్ భారీ పెట్టుబడులకు ఆరామ్ ఈక్విటీ పార్ట్నర్స్ రెడీ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఓల్డ్ సిటీలో నిరుద్యోగ సమస్యను తీరుస్తాం, స్కిల్ వర్సిటీతోనూ ఉపాధి అవకాశాలు అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాత బస్తీ అభివృద్ధి, అక్కడ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. మెగా నిర్లక్ష్యం. సుంకిశాల సర్జ్ ఫుల్ టన్నెళ్లకు గేట్లు బిగిస్తున్న టైంలోనే ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి భారత వరద రావడం ప్రారంభమైంది. శ్రీశైలం గేట్లు వదిలితే నాగార్జున సాగర్ లో నీటి మట్టం పెరుగుతున్న విషయం మెగా ఇంజనీర్ కంపెనీకి తెలిసిన రిటర్నింగ్ వాల్ ఎత్తు పెంపు టన్నెళ్లకు గేట్లు బిగించే పనులను ఆపలేదు అంటూ ఒక న్యూస్. కమిషన్ల కోసమే కట్టినరు. సుంకిశాల ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య. బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులన్నీ వేస్ట్ చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమగ్ర విచారణకు ఆదేశిస్తామని వెల్లడి. బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టుల్లో అవినీతి అని మండిపాటు. మండలి చైర్మన్ గుత్తా, మంత్రి తుమ్మలతో కలిసి రిటర్నింగ్ వాల్ పరిశీలిస్తున్న మంత్రి బృందం. ఏడు 7,000 స్టాఫ్ నర్స్ జాబ్స్ ఇచ్చాం అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ చిత్రంలో చూడొచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంఓఈలన్నీ బోగస్ అంటున్న కొండా సురేఖ. కేటీఆర్ విదేశాలకు వెళ్లి జల్సాలు చేశారు అంటున్న మంత్రి కొండా సురేఖ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విదేశాలకు వెళ్లి కంపెనీలతో చేసుకున్న ఎంఓయూలన్నీ బోగస్వేనని మంత్రి కొండా సురేఖ అన్నారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. మీరు తప్పులు చేసి మాపై నిందల అంటూ సుంకిశాల ఘటనపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్య. కులం మతం పేరుతో బీజేపీ చిచ్చు పెడుతున్నది, వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు అంటున్న జగ్గారెడ్డి. సుంకిశాల ఘటనకు కారణం ఆగమాగం మీద పనులే అంటున్న కేటీఆర్. ప్రభుత్వ పర్యవేక్షణ కరువైంది అంటున్న కేటీఆర్. సుంకిశాల ప్రాజెక్టును చేపడుతున్న ఏజెన్సీ మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, సీఎం చేతగానితనం వల్లే ప్రాజెక్టు రిటర్నింగ్ వాల్ కూలిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు మనం. సుంకిశాల కర్త కర్మ క్రియ అంతా కేటీఆర్ఏ.
అంటున్న ఎంపీ మల్లు రవి. కవిత కస్టడీ పొడిగింపు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టు. తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. జూరాలకు కొనసాగుతున్న వరద, 39 గేట్లు ఓపెన్ చేసి నీటి విడుదల అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణపై తీర్పుపై రెడ్ దాఖలు చేస్తాం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం సమితి అధ్యక్షుడు జి చిన్నయ్య అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. చైతన్య గురుకుల్ రిక్రూట్మెంట్ డ్రైవ్. ఐఐటి, ఎన్ఐటి తదితర విద్యా సంస్థల నుంచి 213 మంది నిపుణుల ఎంపిక అంటూ ఒక న్యూస్. మహిళా హత్య కేసులో వ్యక్తికి యావజ్జీవ శక్తి రద్దు అంట. కింది కోర్టు తీర్పును కొట్టేసిన హైకోర్టు అంటూ ఒక న్యూస్. కుల గణనతోనే ఆర్థిక అంతరాలు తగ్గుతాయి. చట్టసభల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దాసు సురేష్ అంటున్న ఒక న్యూస్. ప్రణీత్ రావు రాధాకిషన్ కు నో బెయిల్. ఫోన్ టాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురు. ఫోన్ టాపింగ్ కేసులో మాజీ పోలీస్ అధికారుల కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ప్రణీత్ రావు రాధాకిషన్ రావుకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఆదివాసుల డబ్బును కేసీఆర్ దారి మళ్లించారు అంటున్న మాజీ ఎంపీ రవీంద్ర నాయక్. తెలంగాణలోని ఆదివాసులకు సంబంధించిన దాదాపు 700 కోట్లను మాజీ సీఎం కేసీఆర్ దారి మళ్లించారని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఆరోపించారు అంటూ ఒక న్యూస్. సిపి గేట్ లో 61,246 మంది క్వాలిఫై. ఎంపీ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఈడి తదితర పీజీ కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించిన సిపి గేట్ లో 94% మంది క్వాలిఫై అయ్యారు అంటూ ఒక న్యూస్. సెప్టెంబర్ 7 నుంచి ఢిల్లీలో ఇండియా వాటర్ వీక్. మానవ మానుగడకు నీళ్లు ఎంతో ముఖ్యమని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ముఖేష్ కుమార్ సిన్హా అన్నారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. నీట్ పరీక్షను వాయిదా వేయలేం. 2 లక్షల మంది స్టూడెంట్ల భవిష్యత్తును రిస్క్ లో పెట్టలేమన్న అత్యున్నత కోర్టు. నీట్ పీజీ పరీక్ష వాయిదా వేయడం కుదరదని కొద్ది మంది కోసం 2 లక్షల మంది స్టూడెంట్ల కెరీర్ ను రిస్క్ లో పెట్టలేమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కాలేజీలో బూర్కా ధరించవచ్చు, విద్యార్థినులకు ఆ స్వేచ్ఛ ఉంది అంటున్న సుప్రీంకోర్టు. ఢిల్లీలో ఐఎస్ టెర్రరిస్ట్ అరెస్ట్. స్వాతంత్ర వేడుకల వేళ భద్రత మరింత కట్టుదిట్టం అంటున్న ఇంకొక న్యూస్. ఇవాళ వయనాడుకు మోదీ. ప్రధాని నరేంద్ర మోడీ శనివారం కేరళలో పర్యటించనున్నారు. కొండ చర్యలు విరిగిపడి అతలాకుతలంగా మారిన వయనాడ్ ఏరియాను మోదీ పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. బాధితులను పరామర్శిస్తారని చెప్పారు. పునరావాస కార్యక్రమాలపై అధికారులతో రివ్యూ చేయనున్నారు అంటూ ఒక న్యూస్. అమన్ అదిరన్ కుస్తీలో భారత్కు కవచం. పారిస్ ఒలింపిక్స్ లో 6వ పతకం. పురుషుల 57 కిలోల విభాగంలో సాధించిన ఆమన్ సెహ్రావత్ ఇంకొక భారతదేశానికి ఒలింపిక్స్ లో పతకం. అయ్యో పాపం పసికందు. 2 రోజుల వయసున్న మృత శిశువును తీసుకొచ్చిన కుక్క. వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో తీవ్ర కలకలం. ఆ బిడ్డ తమ ఆసుపత్రికి చెందినది కాదన్న సూపరింటెండెంట్ దర్యాప్తు చేస్తున్న పోలీసులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఏ కన్న తల్లి బిడ్డో కానీ 2 రోజుల నవజాతి శిశువును ఒక కుక్క నోట కరుచుకుని వచ్చిన ఘటన వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో కలకలం సృష్టించింది. ఈ మధ్యకాలంలో కుక్కల బెడద చాలా ఎక్కువైందని వింటున్నాము. చూడండి, ఒక పసిగందును కూడా చంపి తీసుకొచ్చింది ఘటన ఒకటి చూస్తున్నాం, బాధాకరణం. నిజామాబాద్ మున్సిపాలిటీలో అవినీతి కొండ. సూపరింటెండెంట్ ఇంట్లో ఏకంగా 3 కోట్ల నగదు లభ్యం. బ్యాంకులో మరొక 1 కోటి. 6 కోట్ల విలువైన ఆస్తులు సీజ్.
ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఆదేశాలతో నరేందర్ ఇంట్లో అధికారుల తనిఖీలు, అతని బంధువుల ఇళ్లలో కూడా నోట్ల గుట్టలు చూసి ఆశ్చర్యపోయిన అధికారులు. తనిఖీలతో కార్పొరేషన్లు ఉద్యోగాల్లో అలజడి చూడొచ్చు. ఏ విధంగా లంచగొండి తయారైపోయి ప్రజలను ఎలా పీక్కు తింటున్నారో మనం చూడొచ్చు. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ రాష్ట్రానికి ట్యాగ్ లైన్ ఖరారు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. మన తెలంగాణ పేరు ఇక నుంచి ఫ్యూచర్ స్టేట్ పేరుగా పిలబడుతుందట, అంటే మోడిఫికేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రానికి ట్యాగ్ లైన్ ఖరారు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ హైదరాబాద్ పునర్నిర్మాణ ప్రాజెక్టులకు పదమిది రండి అంతా కలిసి సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం. అమెరికా AI రౌండ్ టేబుల్ సదస్సులో ముఖ్యమంత్రి పిలుపు. మీరు పెట్టే ప్రతి రూపాయి నుంచి ప్రతిఫలం ఉంటుందని భరోసా. అడోబ్ CEO శాంతను నారాయణతో సమావేశం. హైదరాబాద్ లో ఆమ్జాన్ రీసెర్చ్ సెంటర్ 3000 మందికి కొలువులు. గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామన్న ఈక్విటీ పార్ట్నర్స్ 10 ఏళ్లలో $1 ట్రిలియన్ స్థాయికి అంటున్న మంత్రి శ్రీధర్ బాబు ఈ చిత్రంలో చూడొచ్చు. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్ లైన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. ఈ ఫ్యూచర్ స్టేట్ ప్రాజెక్టుల్లో భాగస్వామి అయ్యేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం అడోడ్ సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది. హైదరాబాద్ లో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ప్రముఖ బయోటెక్నాలజీ కంపెనీ ఆమన్ సిద్ధమైంది అంటూ ఒకరు చూస్తున్నాం. త్వరలో తెలంగాణ సాంస్కృతిక విధానం అంతరించిపోతున్న కళారూపాలకు మళ్లీ జీవం. పద్మ గ్రహీతలకు ఆర్థిక సాయం, కళాకారులకు ప్రోత్సాహాలు, పెన్షన్ల అందజేత. జిల్లాలో మినీ రవీంద్ర భారతీలు వచ్చే నెల 9న ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. మత్తు దరిచేరనివ్వని బాలమిత్ర, బడి పిల్లలపై AI నిఘా నేత్రం. మాదక ద్రవ్యాలకు అలవాటైతే పసిగట్టేలా యాప్ రూపకల్పన. 20 స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టు. టీజీ NAB IT శాఖ కార్యాచరణ. త్వరలో పూర్తి స్థాయి అమలుకు చర్యను ఒక న్యూస్ చూస్తున్నాం. SC/ST రిజర్వేషన్లలో క్రిమిలేయర్ కు నో, కేంద్ర కేబినెట్ నిర్ణయం. సుప్రీంకోర్టు సూచనలపై విస్తృతంగా చర్చించాం. అంబేద్కర్ రాజ్యాంగంలో క్రిమిలేయర్ నిబంధన లేదు. SC/ST రిజర్వేషన్లన్నీ రాజ్యాంగ ప్రకారమే. అశ్విని వైష్ణవ్. ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లకు 8 కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం. ఏపీ, తెలంగాణ, ఒడిశాలో 173, 63 కిలోమీటర్ల కొత్త లైన్లు ఏర్పాటు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. సిసోడియాకు బెయిల్. 17 నెలల తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం కు ఊరట. బెయిల్ అనంతరం ఆఫ్ కార్యకర్తలు సిసోడియా విచారణ లేకుండా ఎంతో కాలం జైల్లో ఉంచుతారు. ఆయన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే బెయిల్ నిబంధన. జైలు మినహాయింపు. సుప్రీంకోర్టు ఢిల్లీ మద్యం కేసు విచారణలో తీవ్ర జాప్యమే బెయిల్ ఇవ్వడానికి కారణమన్న ధర్మాసనం. త్వరలోనే కేజ్రీవాల్, కవిత కూడా బెయిల్ రావచ్చు అనే ఒక క్వశ్చన్ మార్క్ చూస్తున్నాము. బంగ్లా అస్థిరత పడితే భారత్ కు ముప్పు. ఈశాన్య భారతం, బెంగాల్పై తీవ్ర ప్రభావం. తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ హెచ్చరిక అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. క్రికెటర్ సిరాజ్ కు జూబ్లీ హిల్స్ లో 600 గజాల స్థలం కేటాయిస్తూ జీవో జారీ చేసిన రెవెన్యూ అధికారులు చిత్రంలో చూడొచ్చు. శ్రీశైలానికి మరింత వరద. ఇదొక న్యూస్ చూస్తున్నాం. బ్యాంక్ ఖాతాకు 4 నామినీలు. ఖాతాదారులకు మరింత వెసులుబాటు. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం ఒక నామినీని మాత్రమే ప్రతిపాదించే అవకాశం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. బాలికల వివాహ వయస్సు 9 ఏళ్లే. ఇరాక్ పార్లమెంట్ లో అనాగరిక బిల్లు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. మన ఇండియాలో 18 సంవత్సరాలు నిండితే గానీ పెళ్లి చేయరు. అక్కడ బాలికల వివాహ వయస్సు 9 ఏళ్లే అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. కాలం చెల్లిన సెలైన్తో రోగికి చికిత్స. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన. 5 నెలల క్రితమే గడువు ముగిసిన సెలైన్లు ఒక యువకుడికి ఎక్కించిన సిబ్బంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. జయా బచ్చన్ వర్సెస్ చైర్మన్. మహిళా సభ్యుల సంబోధన పట్ల రాజ్యసభలో వాడి వేడి సంవాదం. మహిళా సభ్యులతో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మాట్లాడే తీరు బాగలేదంటూ సమాజ్వాదీ పార్టీ సభ్యురాలు సీనియర్ నటి
జయా బచ్చన్ అభ్యంతరం వ్యక్తం చేయడం, రాజ్యసభ సభ్యుడు వేడెక్కించడం, నేరుగా చైర్మన్ ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం, ప్రతిగా చైర్మన్ స్పందించడం, తిరిగి జయ మాట్లాడడం, ఇలా పెద్దల సమక్షంలో తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. బస్సులో బంగారం చోరీ, థార్ గ్యాంగ్ పని అంటున్న పోలీసులు. బంగారం వ్యాపారులే ఆ ముఠా టార్గెట్. ఏదైనా హోటల్ వద్ద టీ కోసం బస్సు ఆగితే వెంటనే బస్సులోకి ఎక్కి దూరి బంగారంతో ఫరారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. నార్కోటిక్ సిపిగా నమ్మించి డ్రగ్స్ పేరుతో భయపెట్టి 80 ఏళ్ల వృద్ధురాలపై 22 లక్షల దోచేసిన సైబర్ నేరగాళ్లు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ సైన్యం ఆర్టిలరీ డ్రోన్లతో దాడులు, రష్యా అప్రమత్తం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. మా భూములు ఇవ్వాలని రేవంత్ బెదిరింపు అంటూ ప్రజలు కేటీఆర్ ను కలిసిన దృశ్యం చూస్తున్నాం. తమ భూముల కోసం రేవంత్ ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కని వినిపిస్తున్న కొడంగల్ రైతులు అంటూ చిత్రంలో చూడొచ్చు. ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వాలని ఒత్తిడి, 3000 ఎకరాల కోసం తిరుపతి రెడ్డి దౌర్జన్యం, భూములు ఇవ్వం మాకు అండగా నిలవండి అంటూ కేటీఆర్ కి కొడంగల్ రైతుల వినతి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సుంకిశాల సీఎం అసమర్థతే అంటున్న కేటీఆర్, జ్యుడిషియల్ విచారణ జరపాలి, నిర్మాణ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అంటున్న కేటీఆర్. ప్రమాదంపై సీఎంకు సమాచారం లేదా? ఉద్దేశపూర్వకంగా రహస్యంగా ఉంచారా? సమాచారం తెలిస్తే అసెంబ్లీలో చెప్పలేదేంటి? ప్రభుత్వం తప్పు లేకుంటే దాబరికం ఎందుకు? కాంగ్రెస్ ఆలోచన విధానంలో లోపం, ఇది మూర్ఖపు ప్రభుత్వం అంటూ కేటీఆర్ ఫైర్ అంటూ నమస్తే తెలంగాణ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. సీఎం తమ్ముడిపై అరెస్ట్ వారెంట్, న్యూజెర్సీ కోర్టు జారీ, ఎన్ఆర్ఐ డేవిడ్ అంటూ ఒక న్యూస్ నమస్తే తెలంగాణలో చూస్తున్నాం. అందులో క్వశ్చన్ మార్క్ పెట్టింది, మరి చూడాలి. రేవంత్ టూరు అటర్ బ్లాక్, రుణమాఫీ కాలయాపన కోసమే పర్యటన, ఫ్యామిలీతోనే పెట్టుబడులు, ఎన్ఆర్ఐ తిరుపతి రెడ్డి అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. రుణమాఫీ కాలేదు, పింఛన్ రాలేదు, సెల్ టవర్ ఎక్కి యువకుడి నిరసన అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. అదేవిధంగా 1200 మంది రైతులకు రుణమాఫీ కాలేదు, అధికారులు లీడ్ బ్యాంకర్లపై ఎమ్మెల్యే కడియం ఫైర్, రుణమాఫీ సాంకేతిక సమస్యలపై కలెక్టర్లు సమీక్ష అంటూ ఇంకొక న్యూస్ చూడొచ్చు. ప్రవాసంలో సర్కార్, ప్రయాసలో పాలన, అమెరికాలో సీఎం రేవంత్, సిఎస్ మంత్రులు, రాష్ట్రంలో వర్షాలు, జ్వరాలు, సమస్యలు, రోడ్డెక్కుతున్న నిరుద్యోగులు, రైతులు, పడకేసిన పాలన, ఎక్కడికక్కడే ఫైళ్లు, తిరిగి వచ్చాకే పాలనపరమైన నిర్ణయాలు చిత్రంలో చూడొచ్చు. రేవంత్ రెడ్డి, మంత్రులు, శేర్బాబు, అధికారులు. నీళ్లను వాడుకునే తెలివి లేదా అంటున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఒక విమర్శ. దవాఖానలో అవస్థ, ఒకే బెడ్పై ఇద్దరికి చికిత్స అంటూ ఇదొక న్యూస్ మనం చూస్తున్నాము. నాడు టిమ్ కుక్ కేసీఆర్ తో కేటీఆర్ సెల్ఫీ, హైదరాబాద్ నానక్రామ్గూడలోని వేవరేజ్ బిల్డింగ్ లో ఆపిల్ కార్యాలయం ప్రారంభోత్సవం తెలంగాణ 2016. ఇదొక ఫోటో చూడొచ్చు మనం. నేడు ఆపిల్ ఆఫీస్ బయట రేవంత్ అంటూ
ఈ రెండిటికి వ్యత్యాసం నమస్తే తెలంగాణలో ఒక ఫోటో చూడొచ్చు. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ ఇకపై అలాగే పిలుద్దాం, సీఎం రేవంత్ రెడ్డి పిలుపు, అడోబ్ సీఈఓతో భేటీ. ఇకపై తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యూచర్ స్టేట్ అంటే భవిష్యత్ రాష్ట్రం అని పిలుద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లో మెరిసిన సినీ తారలు, సందడి చేసిన పాయల్ రాజ్పుత్, సంయుక్త మీనన్ సిఎంఆర్ షాపింగ్ మాల్లో ప్రారంభానికి రాక అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. మానవ మనుగడకు మొక్కలే ఆధారం, నగరం నలువైపులా ల్యాండ్ బేసిన్స్. మేయర్ యాదగిరి సునీల్ రావు కలెక్టర్తో కలిసి సిరిసిల్ల బైపాస్ రోడ్లో మొక్కలు నాటిన మేయర్, కలెక్టర్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. 15 నుంచి 2 లక్షల రుణమాఫీ మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు, శ్రేయభిలాషకు నా యొక్క రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.